దోసకాయ చేపలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఛానల్ అయిందండి. చాలా టేస్ట్ వచ్చింది. బాగుందా? మామూలుగా లేదు. ఇవి ఎండు చేపలు ఊర్లోవి, అందుకని ఇంకా బాగుంటది. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసేవాళ్ళు అందరూ ట్రై చేసి చూడండి. ఇట్లా ఈ రెసిపీ చేసుకొని చాలా బాగుంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ఓకే ఓకే బాయ్. ఓకే బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి ఈరోజు నానమ్మ దోసకాయ ఎండు చేపలు కర్రీ చేసి చూపిస్తుందంట. అంతే కదా మా అమ్మ? అంతేనమ్మా. చూద్దామా ఏమేమి కావాలో. ఇగో దోసకాయ ముక్క, ఇగో. ఓకే, ఎంత? ఈ 1 కిలో ఉంటుందా? ఓకే. ఎండు చేపలు 2, ఉల్లిపాయ 1, ఓకే, 4 పచ్చిమిరకాయలు, ఓకే, కారం, ఉప్పు, పసుపు, ఓకే, నూనె, ఓకే. కలిపి పెడతామే. కలిపి పెట్టేయడమేనా ఈ కర్రీ? సో కలిపి పెట్టే కర్రీస్ అన్ని ఈజీ కాబట్టి చాలా ఈజీగా అయిపోద్ది కదా. సో చేద్దామా? ప్రాసెస్ చూపిద్దామా? ఓకే. ఏంటి మామ, ముందుగా దోసకాయలు కలిపి పెట్టడమే కాబట్టి వేసేయడమే. వరుసగా వేసేయడమే. అన్ని వేసినాక ఏదైనా అన్ని వేసుకున్నాక కలపటమే కదా. అవి దోసకాయ ముక్కలు వేసాను, ఇవి ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఇగో పచ్చిమిరకాయలు, ఇవి ఎండు చేపలు కడిగి పెట్టావు. ఇదిగమ్మా ఉప్పు, ఓకే. ఉప్పు ఎక్కువ పట్టదులేదు, దోసకాయలు ఎండు చేపలు ఉన్నాయి కదా, తక్కువ వేస్తున్నా. పసుపు, ఇదిగమ్మా కారం, నూనె వేసి కలుపుతానమ్మా. ఓకే. ఊరికి కలిపి అన్నిటికి పట్టించేటట్టుగా కలిపేసి కసి నీళ్లు పోసి వండుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఇంకా వాటర్ వేసి వేసేయడమే, పెట్టేయడమే. వేసేస్తున్నామా? ఇవన్నీ అయిపోయాక వాటర్ వేసేసి పెట్టేయడమే పొయ్యి మీద. అయిపోయింది కదా మామ, పెట్టేయడమే. పెట్టేయడమే. ఓకే, పెడుతున్నా చూడు. మూత పెట్టి పెట్టేసుకుంటే ఉడికాక ఇక దింపేసుకోవడమే, అంతే కదా? ఓకే ఓకే, ఉడికాక చూపిస్తామా నీకు? సరే. ఎంతవరకు వచ్చింది? ఉడికిందిరా. ఇట్లా అయింది, ఇంకా ఉడకాలి కదా? ఉడకాలి. ఓకే ఓకే. అయిపోయిందా? అయిపోయిందమ్మా, చూడు. ఇలా ఎగరాలా? ఇలా దగ్గర పడ్డాక ఆపేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే. బాగా ఉంటుంది కూడా తింటుంటే. తింటే చాలా రుచిగా ఉంటుంది. తిన్న వాళ్ళకి తినేవాళ్ళు బాగా ఉంటుంది. ఉంటది, అంత ట్రై చేసి చూసుకొని తినేవాడు. పులుసులా ఉంది, చేపల పులుసు లాగా బాగుంటది. స్టైల్లో ట్రై చేసి చూడమంటావు. సింపుల్ గా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీ ఉంటది అని అంటున్నాం. ఓకే, దట్స్ ఇట్ అండి. ఈ రోజుకైతే దోసకాయ ఎండు చేపలు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది అంట నానమ్మ చెప్తుంది. సింపుల్ గా అయిపోతుంది, అన్ని కలిపి పెట్టుకోవడమే కాబట్టి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ like my videos, please like, share, comment and subscribe to my channel. Thank you everyone. See you in the next video. Bye. 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 అందరికి బాయ్ అమ్మా. Bye. నచ్చితే లైక్ చేయండి. ఓకే. షేర్ చేయండి. Oh, nice. సరే బాయ్. బాయ్.